అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం ఎండుమిర్చితోటి గోంగూర పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం రండి. ఇది 1 వీక్ దాకా నిల్వ ఉంటుంది. బయట పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 to 12 days దాకా ఉంటుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం మనం ఫస్ట్ గోంగూర తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి ఒక 4-5 times. ఎందుకంటే గోంగూర బాగా ఇసుకగా ఉంటుంది కాబట్టి ఇసుక లేకుండా వాష్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం పచ్చెనగపప్పు, మినప్పప్పు, కొన్ని మెంతులు, ఎండుమిర్చి, మన గోంగూర క్వాంటిటీని బట్టి, మన స్పైసీని బట్టి దానికి తగినంత ఎండుమిర్చి వేసి బాగా వేపాలి. దాని తర్వాత లాస్ట్లో జీలకర్ర కూడా వేసి బాగా వేపాలి. జీలకర్ర ముందే వేసేస్తే బాగా వేగిపోయి మాడిపోయి స్మెల్ బాగోదు, ఫ్లేవరు. అందుకని లాస్ట్లో తీసేస్తామని ముందే వేసేయాలి. ఆ లోపు వేగిపోయింది, సరిపోయింది. నేను గోంగూర వాష్ చేసేటప్పుడే కొంచెము నా గోంగూర క్వాంటిటీని బట్టి నేను ఇంట్లో చింతపండు వేస్తున్నా. ఒక 10 grams ఆఫ్ చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత అదే సేమ్ ప్యాన్లో మనం గోంగూర వేసి బాగా మగ్గనివ్వాలి. గోంగూర కొంచెం బాగా మగ్గాక అందులోనే చింతపండు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇందులో వాటర్ ఏం పోయిన అవసరం లేదు. గోంగూరలోంచి రిలీజ్ అయ్యే వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ బాగా ఎగిరిపోయిన దాకా బాగా దగ్గరికి రానివ్వాలి గోంగూరని. ఈలోపు మనము ఏదైతే ఎండుమిర్చి వేపుకున్నామో అది మిక్సీ పట్టేసుకున్నాము. రోట్లో అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు టైం లేదు కాబట్టి నేను ఇంకా మిక్సీ వేసేసుకుంటున్నాను. మిక్సీ వేసేసిన తర్వాత దాంట్లోకి మనకు తగినంత సాల్ట్, కొన్ని వెల్లుల్లిపాయలు వేసి ఈలోపు గోంగూర కూడా చల్లగా అయిపోయి ఉంటుంది కదా, ఆ గోంగూర కూడా వేసేసి మిక్సీ పట్టాలి. ఇవి ఎండుమిర్చి ఇవి కూడా బాగా మెత్తగా పట్టకూడదు, కొంచెం లైట్గా బరగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. గోంగూర వేసాక పల్స్ మోడ్లో తిప్పాలి. మరీ మెత్తగా తిప్పేస్తే మరీ పేస్ట్ అయిపోయింది. కొంచెం పల్స్ మోడ్లో తిప్పితే కొంచెం మనం రోట్లో నూరుకున్న ఆ ఫీల్ లాగా అనిపించింది, కొంచెము బరకగా. దాని తర్వాత మళ్ళీ తాలింపు వేసుకోవాలి పచ్చడిని. అదే ప్యాన్లో ఆయిల్ వేసేసి ఎల్లుల్లిపాయలు, పచ్చిపప్పు, ఇంకా మినప్పప్పు, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి బాగా తాలింపు వేగిపోయిన తర్వాత కొంచెం తాలింపు చల్లారిన తర్వాత పచ్చడి అందులో వేసేసి బాగా తాలింపు పచ్చడికి పట్టనివ్వాలి. దాని తర్వాత ఇది మనం స్టోర్ చేసేసుకోవడమే. వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇందులోనే పచ్చి ఉల్లిపాయలు యాడ్ చేసుకోవచ్చు, కానీ మనం ఒకవేళ ఒక 3-4 days ఉండాలనుకుంటే ఉల్లిపాయలు పచ్చి వేస్తే ఏంటంటే స్మెల్ వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి పక్కన మనము తినేటప్పుడు కట్ చేసుకొని వేసుకుంటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైతే తినాలనుకుంటున్నామో అప్పుడు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని కొన్ని ఆనియన్స్, నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది.